ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ మే హిందీ భాషా కా మహత్వ, మన ఆంధ్రప్రదేశ్లో హిందీ లాంగ్వేజ్ యొక్క గొప్పతనం ఏంటి అనే టాపిక్ పైనే మన యొక్క చాప్టర్ అండి ఈరోజు. ఈ చాప్టర్లో మనం ఏంటంటే మనం ఎవరండి, హిందీ భాషీ ప్రదేశ్, మాతృభాష తెలుగు, ద్రవిడ భాషా పరివార్. హిందీ ఏంటండి, హిందీ భాష ఇది భారతీయ భాషా పరివార్, అంటే కంప్లీట్గా మన భాషకు డిఫరెంట్ అనమాట. మన భాష ద్రవిడ భాషా పరివార్, ఇది వచ్చేసి భారతీయ భాషా పరివార్. మనము ద్రవిడ భాషా పరివార్, హిందీ భారతీయ భాషా పరివార్. సో డిఫరెంట్ ఉంది. మనము సేమ్ లాంగ్వేజా అంటే సేమ్ లాంగ్వేజ్ కాదు. రిలవెంట్ పక్క పక్కనే మనకు ఎక్కువగా కలిసి ఉన్నట్టుగా ఉంటాయా అంటే అది కాదు. నెక్స్ట్ వాటన్నింటికన్నా ఇంపార్టెంట్ ఏంటండి, లిపి సేమ్ కాదు, ఉచ్చారణ కూడా మన తెలుగు ఎలా ఉంటుందో అలానే ఉండదు, వ్యాకరణంలో కూడా చాలా మార్పులు ఉంటాయి. ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయండి, లిపి, ఉచ్చారణ, వ్యాకరణ కదా. ఇన్ని వేరియేషన్స్ ఉన్నప్పుడు సహజంగానే మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయండి, భాష పరివార్ అలగ్ హోనే కే కారణ్, అంటే సపరేట్ కావడం వలన కఠినాయి యా ఆనా స్వాభావిక, అంటే కష్టాలు కొంచెం డిఫికల్టీస్ ఉండడం అనేది చాలా సహజం. లేకిన్ ఆవశ్యకత, ఆవశ్యకత ఇక్కడ నాకు కర్జర్ కనిపిస్తుంది కదండి మీకు, కింద నేను పెన్ పెట్టేసి రోజ్ కలర్లో డ్రా చేసుకుంటూ వెళ్తున్నాను. ఆవశ్యకత అవసరము మరియు ఉపయోగిత యూజెస్ ఇస్ దూరీకో మిటా దేతి హై, అంటే అవసరము నీడ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎంత కష్టమైనా మనకు ఈజీగానే అనిపిస్తుంది, మనము ఆ విషయాన్ని అచీవ్ చేయగలం. ఇదే విషయంలో మీరు ఎందుకు, నోటిఫికేషన్ చాలా లేట్ ఉంది అయినా సరే మీరు ఎందుకు ఇక్కడ ఈ క్లాస్లో కూర్చుంటున్నారు? నేను జస్ట్ కెమెరా లేదనుకుంటే గూగుల్ మీట్ లైవ్ ఒకటి పెట్టేసి అలాగే సరదాగా ఏం క్లాస్ చెప్పట్లా. మీకు ఈ పర్టికులర్ చాప్టర్స్ చదవడం మీకు అవసరం, ఆవశ్యకత, నెక్స్ట్ యూజ్ ఉంది. ఈ రెండు ఉండడం వల్ల మీరు టీచర్స్ ఆల్రెడీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్యాన్వాస్ అని లేదనుకుంటే మరే ఇతర వర్క్స్ ద్వారా చాలా బిజీగా ఉండి అలసిపోయి ఉన్నటువంటి సందర్భంలో కూడా మీరు క్లాస్కి వచ్చారు కదా. అంటే ఏంటి, ఇక్కడ మీకు ఇక్కడ కష్టం ఉంది, నాకు కూడా తెలుసు, మీరు కష్టంగా ఉన్నారు, మీరు కష్టపడుతున్నారు, ఇది నిజం. అయితే అయినా మీరు ఎందుకు వచ్చారు, దెర్ ఈజ్ ఎ యూజ్, అందుకనే మీరు టైం స్పెండ్ చేస్తున్నారు. ఇక్కడ తెలుగు భాషీ ఛాత్ర జబ్ ఉత్తర భారత్ యాత్రా పర్ జాతే హై, ఎప్పుడైతే తెలుగు భాష తెలిసినటువంటి పిల్లవాడు నార్త్ ఇండియా సైడ్కి వెళ్ళినట్టయితే అప్పుడు ఏం జరుగుతుందండి, అక్కడ దాదాపుగా తెలిసి తెలియని లాంగ్వేజ్ మాట్లాడేస్తూ హిందీ బోల్నే కా ప్రయాస్ కర్తే హై, హిందీ బోల్నే కా ప్రయాస్ కర్తే హై, ఎందుకంటే అక్కడ మనకి అవసరం ఉంది. సో అవసరాల కోసం మనము హిందీ మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకండి ఈ పదాలన్నీ ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, హిందీ మెథడాలజీలో ఇలాంటి లైన్స్ అన్నీ ఎందుకు మెన్షన్ చేశారు? ఎందుకు మెన్షన్ చేశారంటే చాలా చిన్న కారణం ఉందండి. ఇట్స్ అ వెరీ సింపుల్ రీజన్. అదేంటంటే మనము ఇప్పుడు ఏవైతే డిస్కస్ చేస్తున్నామో ఆ డిస్కస్ చేస్తున్నటువంటి విషయాలన్నింటినీ మన పిల్లలతో కూడా సందర్భాలని అర్థం చేసుకొని అవసరమైనప్పుడు కొందరు సబ్జెక్ట్ మాత్రమే డౌట్ అడిగే వాళ్ళు ఉంటారు, మరికొందరు స్టూడెంట్స్ ఎలాంటి వాళ్ళు ఉంటారంటే సార్ నేను హిందీనే ఎందుకు నేర్చుకోవాలి అంటారు. కొంతమంది అలాంటి స్టూడెంట్స్ ఉంటారా ఉండరా? సే ఎస్ ఆర్ నో టీచర్స్. నేను మీ చాట్ బాక్స్ చూస్తున్నాను, స్క్రీన్ చూస్తున్నాను, చెప్పండి, ఇలాంటి డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగే స్టూడెంట్స్ ఉంటారా ఉండరా? ఎస్ ఉంటారు. సో అలాంటి వారి కోసం బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. మెథడాలజీ అంటే కేవలం ఒక మోడల్స్ ఉన్నాయి కదండి 10 to 11, ఆ మోడల్స్ మాత్రమే నేర్చుకుంటేనే మనం సక్సెస్ అవుతామని కాదు, కాంప్లికేటెడ్ స్టూడెంట్స్ని కూడా మనం హ్యాండిల్ చేయవలసి ఉంటుంది. आंध्र के निवासियों की मातृभाषा परिवार कैसा, किस भाषा परिवार से संबंधित द्रविड़ भाषा परिवार. నేను మళ్ళీ చెప్తున్నాను, డిఎస్సిలో ఇంత సింపుల్ క్వశ్చన్ని అడగరు, బట్ జనరల్ హిందీ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని వస్తాయి చూడండి,
అందులో ఎక్కడో ఒక చోట ఎవ్రీ మంత్ జరగబోయే కంట్రీ వైడ్గా జరగబోయే జనరల్ హిందీ ఎగ్జామ్స్లో ఎక్కడో ఒక క్వశ్చన్ పేపర్లో హిందీ భాషా పరివార్ ద్రవిడ భాష కాదు తెలుగు, హిందీ భాష భారతీయ పరివార్, తెలుగు ద్రవిడ భాషా పరివార్, ఇలాగా మన సౌత్ స్టేట్స్కి సంబంధించి అడగచ్చు. హిందీ అలానే వీటిని కంపారిజన్ చేస్తూ. సరేనా టీచర్, నేను మరొక చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను. స్క్రీన్ పైన చక్కగా డ్రా చేస్తుంది కూడా మీకు కనిపించిందా అండి? ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, మీకు కనిపిస్తుందా? ఇఫ్ అలాగ కనిపించిందని అంటే ఓకే. హిందీ భాష యొక్క గొప్పతనం एक समग्र दृष्टिकोण से राष्ट्र भाषा का दर्जा दिया गया है, पूरे भारत में समझी जाने वाली भाषा है और संपर्क भाषा है. ఏంటండి? संपर्क भाषा पूरी भारत में समझी जाने वाली भाषा అట్ ది సేమ్ టైం సంపర్క భాష. ఈ 3 థింగ్స్ ఉన్నాయన్నమాట. ఎందుకయ్యా నువ్వు హిందీ చదవాలి అని ఒక పిల్లవాడు అడిగితే మనం ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. హిందీ రాష్ట్రీయ ఏకతా కా సశక్త మాధ్యమ హై, అంటే దేశం మొత్తం ఒక్కటిగా చేయడానికి హిందీ బాగా ఉపయోగపడుతుంది. మనం అనుకుంటా ఇంగ్లీష్ బాగా నేర్చుకుంటే మొత్తంగా డెవలప్ అవుతామని. కాదండి. హిందీ ఇంగ్లీష్ కన్నా మొదటగా హిందీ. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో ఉన్నటువంటి మనుషులు ఇంగ్లీష్ వెల్ ఎడ్యుకేటెడ్ మనుషులు కూడా ఉండరు. ఇప్పుడు మనం బయట వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్తో కూర్చొని షాపింగ్ చేస్తామా? కాదు. మన రోజువారీ అవసరం, మనం అక్కడికి వెళ్ళిన చోట ప్రతి ఒక్కరూ చాలా హై స్టాండర్డ్గా చదివిన వాళ్ళు ఉండరు. సో అలాంటి వాళ్ళందరికీ హిందీ మాత్రమే తెలిసి ఉంటుంది, హిందీ మాత్రమే బాగా తెలిసి ఉంటుంది తప్ప ఇంగ్లీష్ కెన్ ఐ గెట్ వాటర్ మిలన్ అని ఢిల్లీ స్ట్రీట్ సైడ్ ఫుడ్ ఏరియా అలాగ వెళ్తున్నప్పుడు మనం అంతా ఇంగ్లీష్లో మాట్లాడితే క్యా బోల్ రహా అంటారు అనమాట. ఏం మాట్లాడుతున్నావు అంటారు కదా. ఏక దేశ్కి పహచాన్ ఉస్కి భాషాసే హోతీ హై. ఒక దేశం యొక్క ఐడెంటిటీ వారి యొక్క లాంగ్వేజ్ ద్వారా. హిందీ వివిధతాओं वाले हमारे देश को एक सूत्र में पिरोती है. హిందీ డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి, వారికి వారి యొక్క ప్రాంతీయ భాష ఉంది. అయినా సరే హిందీ బాగా తెలుసు అందరికీ. కేవలం దక్షిణ భారత ప్రాంతంలో ద్రవిడ భాషలు వారి యొక్క లిపి కంప్లీట్గా డిఫరెంట్, మాట్లాడే విధి విధానాలన్నీ పూర్తిగా డిఫరెంట్ కావడంతో ఈ సందర్భంలో మాత్రమే కొంచెం కష్టాలు అనేవి కనిపిస్తాయి. కానీ రిమైనింగ్ టైంలో అలాంటి కష్టాలు ఏం పెద్దగా కనిపించవు. నెక్స్ట్ ఎగ్జాంపుల్గా మనం కాశ్మీర్, ఆంధ్రప్రదేశ్ ఇట్లాగా డిఫరెంట్ వాళ్ళతో బిజినెస్ చేయాలి అంటే హిందీ అన్నది మనకు బాగా యూజ్ అవుతుంది. అహిందీ భాషీ క్షేత్రం में हिंदी किस रूप में कार्य करती है? సంపర్క్ భాషా के रूप में. సింపుల్ క్వశ్చన్ అండి. అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి చిన్న ప్రశ్నలు ఏవైనా వస్తాయేమో అని ఒక చిన్న హోప్ అంతే. సరేనా? నెక్స్ట్ హిందీ కా వ్యావహారిక మహత్వ. హిందీ కా వ్యావహారిక మహత్వ. చూడండి ఇక్కడ మనము ఏవి తీసుకుందాం, బ్లూ తీసుకుందాం. అన్ని రాజ్యోं में సంవాద్. పక్క రాష్ట్రాల్లో బాగా మాట్లాడతారు, భారతదేశంలో దాదాపుగా మాట్లాడేవాళ్ళు. సో కాబట్టి మనము టూర్స్ కానీ బిజినెస్ ఓరియంటెడ్ కానీ చుట్టి తిరిగి రావాలనుకున్నటువంటి సందర్భాల్లో మనకు హిందీ బాగా యూజ్ అవుతుంది. జ్ఞాన్ విజ్ఞానికి ప్రాప్తి. జ్ఞాన్ విజ్ఞాన్ అంటే కేవలం సైన్స్కి రీజన్ మాత్రమే కాదండి, సైన్స్ రీజన్ మాత్రమే కాదనమాట. మోర్ దెన్ దట్. ఇప్పుడు ఐటీ ఫీల్డ్, మనము సౌత్ ఇండియన్ ఆంధ్రప్రదేశ్ మనిషి, అటువైపు ఒక నార్త్ ఇండియన్ హిందీ బాగా తెలుసు, మనకి హిందీ పెద్దగా తెలియదు. మేబీ తను మనకన్నా హై పొజిషన్లో ఉన్నారు, మనము అతను సీనియర్, మనం జూనియర్. సో కాబట్టి మనకు జ్ఞానం అన్నది సరిగ్గా రావాలి ఆ పర్టికులర్ కాన్సెప్ట్లో. అప్పుడు పూర్తి హిందీ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో, పూర్తి ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో అతని యొక్క
ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఒకలాగా ఉంటుంది, సౌత్ ఇండియన్ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? నార్త్ ఇండియన్స్ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ డిఫరెంట్గా ఉంటుంది, సౌత్ ఇండియన్స్ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ డిఫరెంట్గా ఉంటుంది. ఎవరైనా గమనించారా? మన యొక్క ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ నార్త్ ఇండియన్స్ ఫ్లూయెన్సీ డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ సందర్భాల్లో మనం కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. అదే उच्चारण की दृष्टि से भी एक ही प्रकार की आवाज़ रहने वाले हिंदी అంటే మనం ఏదైతే మాట్లాడుతున్నామో అదే మనం రాస్తాం హిందీలో, అదొక అడ్వాంటేజ్ ఉంది. సో కాబట్టి ఆ హిందీని యూజ్ చేసినప్పుడు ప్రొనౌన్సియేషన్ ఇష్యూస్ రావు. మనము అదే వర్డ్ యూజ్ చేస్తాం, వాళ్ళు అదే వర్డ్ యూజ్ చేస్తారు. కాబట్టి మ్యాక్సిమం ఎర్రర్స్ రావు, మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి మనకి కదా. నెక్స్ట్ రోజ్గార్కే అవసర్ చెప్పాం కదా, మనము పనిచేస్తున్నటువంటి प्लेसेस केंद्र सरकार सेना बहुराष्ट्रीय कंपनियों में नौकरी के अवसर बढ़ते हैं इसी समय అంటే ఇప్పుడు మనము కొంచెం బెంగళూరు మీకు కన్నడ వచ్చని అడిగారు అనుకుందాం, రాదు అని చెప్పాను అనుకోండి, ఇంగ్లీష్ ఫ్లూయెన్స్తో పాటుగా హిందీ ఉంటే బెటర్ అంటారు. ఎందుకు? బెంగళూరు ఇట్స్ ఎ సెంటర్ ప్లేస్, ఆల్ డిఫరెంట్ లాంగ్వేజెస్ పీపుల్ ఆర్ కమింగ్ ఫర్ వర్కింగ్. ఈ సందర్భాల్లో హిందీ మనకు అవసరం అవుతుంది. आजकल हिंदी जानना सिर्फ देशभक्ति नहीं है बल्कि एक प्रोफेशनल आवश्यकता है. ప్రొఫెషనల్గా మనకు అది చాలా నీడ్ అయిపోయింది. కానీ పిల్లలకి ఆ విషయం తెలియదు. ఇంగ్లీష్ నేర్చుకుంటే మనం వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు కూడా సర్వైవ్ అవుతాం అనేటువంటి భ్రమలో ఉంటారు పిల్లలు. సో హిందీ యొక్క గొప్పతనం, మనం ఇక్కడ గొప్పతనాన్ని నీట్గా ఎందుకు చెప్పుకుంటున్నాం? మన క్లాసెస్లో మన పిల్లలకి చెప్పడానికి అనమాట. ఎగ్జాంపుల్గా మనం రైల్వే కానీ బ్యాంక్ ఇలాంటి చోట వెళ్ళినప్పుడు మనకు ఎనీ సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్లో హిందీ తెలిసిన వారికి ప్రియారిటీ ఉంటుంది. మీరు నార్త్ ఇండియన్ స్టేట్ వాళ్ళే అయి ఉండాలని మెన్షన్ చేసి ఉండరు, హిందీ తెలిసిన వారు అయ్యి ఉంటే బాగుంటుంది అని చెప్తారు వాళ్ళు. అర్థమవుతుందండి నేను చెప్తుంది? ఆ నోటిఫికేషన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు, నోటిఫికేషన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు హిందీ తెలిసి ఉంటే. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సింపుల్ ప్రశ్న, హిందీ శిక్షణ కా సబ్సే బడా వ్యావహారిక లాభ్ క్యా హై? హిందీని నేర్చుకుంటే, హిందీని మనం టీచ్ చేయడం వల్ల పిల్లవాళ్ళకి హిందీ వస్తుంది. దానివల్ల ద మెయిన్ రీజన్ రోజ్గార్ ఆర్ అంతర్రాజ్యీయ సంవాద్, జాబ్స్ చేసినటువంటి ప్లేసెస్లో అలానే పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలతో మనము కాన్వర్జేషన్స్ అనేవి చేయవచ్చు. ఇదొక అడ్వాంటేజ్ ఉంటుంది, రైట్? నెక్స్ట్ हिंदी का शैक्षिक महत्व, हिंदी का शैक्षिक महत्व ఇక్కడ మనము కొంచెం సముద్ర హిందీ సాహిత్యం, ఇదేమో నిజమేనండి, సముద్రమే కదా మన సాహిత్యము. ఎస్, మన సాహిత్యం ఎప్పటికీ సముద్రమే కదండి. सामान्य ज्ञान का विकास, विभिन्न विषयों की जानकारी, समुद्र हिंदी साहित्य, सामान्य ज्ञान का विकास, विभिन्न विषयों की जानकारी. ఏవేవండి చూడండి, प्रेमचंद, प्रसाद, निराला जैसे श्रेष्ठ रचनाकारों के विशाल साहित्य का सीधी पहुँच, గొప్ప వ్యక్తులు రచించినటువంటి రచనలు. వీరు ప్రేమ్చంద్ అయినా, ప్రసాద్ అయినా, నిరాలాజీ గారు, వీళ్ళు ఎగ్జాంపుల్, అంటే వీళ్ళు జస్ట్ ఎగ్జాంపుల్ అండి, వీళ్ళేమి మైండ్ థింగ్ కాదు, వీళ్ళు ఎగ్జాంపుల్ జస్ట్. వీరి యొక్క బెస్ట్ రచనలన్నింటినీ మనకు డైరెక్ట్ అప్రోచ్ ఉంటుంది. ఎలా డైరెక్ట్ అప్రోచ్ అంటున్నామండి? మనం ఎందుకంటే ఒక లాంగ్వేజ్గా మన స్టేట్ ఎస్సీఆర్టీలో చేర్చబడింది కాబట్టి దీన్ని మనము ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. సో అలా అని ప్రేమ్చంద్ గారి రచన కోసం ఆయన లైబ్రరీ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి మాత్రమే వెళ్ళి మనము నేర్చుకోవాల్సిన అవసరం, ఆ పర్టికులర్ రచన కోసం వెతకాల్సిన అవసరం అలా లేదనమాట. మన దగ్గరికి స్టూడెంట్స్కి ఏ మేరకు అవసరమో ఆ మేరకు కంటెంట్ ఇందులో ఉండడం. నెక్స్ట్ రాష్ట్రీయ స్థాయి
प्रतियोगी परीक्षाओं की तैयारी का प्रमुख माध्यम యూపీఎస్సి ఎస్ఎస్సి. మీరు గమనించినట్టయితే మన సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ యూపీఎస్సి ఇలాంటి వాటికి ప్రిపేర్ అవుతున్నప్పుడు నార్త్ ఇండియన్ కొన్ని బుక్స్ యూపీఎస్సికి ప్రిపేర్ అయ్యేటివి హిందీ మీడియంలో ఉంటాయి. అలానే కొన్ని కంటెంట్ హిందీలో చదివితేనే బాగా అర్థమవుతాయి. ఇలాంటి సందర్భంలో హిందీ బాగా యూజ్ అవుతుంది. नेक्स्ट विभिन्न विषयों की जानकारी इतिहास विज्ञान और समाज शास्त्र के राष्ट्रीय परिप्रेक्ष्य को समझने में सहायक. इतिहास हिस्ट्री साइंस समाज शास्त्र सोशल इलागा कंट्री వైడ్గా మనకు బాగా యూజ్ అవుతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఒకసారి చూస్తే మనం ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం సాహిత్య సామాజిక దర్పణ హై అన్నాం. అంటే हिंदी साहित्य पढ़ने से छात्र संपूर्ण भारतीय समाज की व्यापकता को समझते हैं. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. साहित्य समाज का दर्पण है. हिंदी साहित्य पढ़ने से छात्र संपूर्ण भारतीय समाज की व्यापकता को समझते हैं. ब्रॉडर नॉलेज स्टूडेंट विल गेट. గోదాన్ లేదా కబీర్ కే దోహే వీటన్నిటిని చదివి దాదాపుగా ఇండియన్ విలేజ్ లైఫ్ స్టైల్స్ ఇండియాలో మొత్తంగా ఏ విధంగా ఉన్నది వాటికి సంబంధించిన జ్ఞానం అన్నది మన పిల్లలకి వస్తుంది. నెక్స్ట్ ఒక సింపుల్ క్వశ్చన్. अहिंदी भाषियों द्वारा हिंदी साहित्य पढ़ने का मुख्य शैक्षिक उद्देश्य क्या होते हैं? जस्ट सिंपल. ఈ అహిందీ భాషయం అంటే అహిందీ భాష క్షేత్రం యొక్క మనుషులు హిందీ సాహిత్యాన్ని చదవడం వల్ల ఏమవుతుంది? భారతదేశం మొత్తం మీద భారతీయ సంస్కృతిని తెలుసుకోగలరు. ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రం యొక్క తెలుగు టెక్స్ట్ బుక్ని చూస్తే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లిమిటెడ్ వర్షన్లోనే ఉంటుంది. అదే నేషనల్ వైడ్ హిందీ ఆ రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయినటువంటి వ్యక్తుల యొక్క రచనలు మనకు చాలా నీట్గా చక్కగా చెప్పబడి ఉంటాయి. అలాంటి రచనలే మన బుక్స్లో ఉన్నాయి కదండి. ఎస్ ఉన్నాయి, అలాంటి రచనలే ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ హిందీ కా రాష్ట్రీయ మహత్వ. హిందీ కా రాష్ట్రీయ మహత్వ ఇక్కడ మీరు చూస్తే డిఫరెంట్గా కనిపిస్తున్నాయి కదా. చూడండి, రాష్ట్రీయ ఏకత ఏంటండి? राष्ट्रीय एकता देश के एक भाषाई और भावनात्मक सूत्र में बांधने का कार्य हिंदी ने किया है. नेक्स्ट राष्ट्रीय एकता తర్వాత सांस्कृतिक समन्वय. सांस्कृतिक समन्वय विभिन्न प्रांतों की भावनाओं कला और సంస్కృతియోं को समझना. అంటే డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నటువంటి వారి యొక్క ఫీలింగ్స్ అలానే వారి యొక్క కల్చర్ని అర్థం చేసుకోవడం. నెక్స్ట్ దేశభక్తి భావన. దీంతో పాటుగా నెక్స్ట్ ఏంటండి? దేశభక్తి భావన. మొత్తంగా రాష్ట్రీయ ఏకత, सांस्कृतिक समन्वय, देशभक्ति भावना. स्वतंत्रता संग्राम में हिंदी की ऐतिहासिक भूमिका से जुड़ा. ఇక్కడ ఏంటంటే స్వాతంత్ర కోసం పోరాడుతున్నటువంటి సమయంలో హిందీ చేసినంత మేలు ఎవ్వరూ చేయలేదండి. హిందీ చేసినంత మేలు ఎవ్వరూ చేయలేదు. ఓకేనా? ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఒక లైన్ బేస్డ్గా తీసుకువెళ్ళడానికి యూజ్ అయింది ఇదే అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకు మరొకసారి చెప్తానండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వమాకండి. రాష్ట్రీయ ఏకత, సాంస్కృతిక సమన్వయ్, అలానే నెక్స్ట్ దేశభక్తికి భావన. ఈ 3 థింగ్స్ ఎప్పుడు ఇంపార్టెంటేనండి. ఓకేనా? రాష్ట్రీయ ఏకత, సాంస్కృతిక సమన్వయ్ అంటే సంస్కృతి, ఆ కల్చర్ ఎలా ఉంది,
నెక్స్ట్ అలానే దేశభక్తి భావన అందరిలో తీసుకురావడానికి, మొత్తం కంట్రీ మొత్తం ఒక్కటిలాగా అనిపించడానికి. హిందీ తెలిసే ఉంటే హిందీ వాళ్ళ యొక్క న్యూస్ అనౌన్స్మెంట్స్ మనం చూస్తున్నప్పుడు మనకు అర్థమైనంతగా హిందీ తెలియని మన ఆంధ్రప్రదేశ్, సరిగ్గా తెలియని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సరిగ్గా అర్థం అవ్వదు. బట్ కానీ మనకు అర్థమవుతుంది. కానీ ట్రాన్స్లేటెడ్గా ఇప్పుడు వర్షన్స్ గూగుల్లో, యూట్యూబ్లలో ట్రాన్స్లేషన్ వస్తున్నాయి. వాటిలో అంత చక్కగా అర్థం అవ్వదు అనమాట. సరేనా? నెక్స్ట్ हिंदी शिक्षण के प्रमुख उद्देश्य LSRW. ఈ టాపిక్ చాలా పాతగా అనిపించిన ఇది ఎప్పటికీ మనలో ఉండాల్సింది. मौखिक अभिव्यक्ति स्पीकिंग, विचारों को स्पष्ट रूप से हिंदी में बोलना. लिखित अभिव्यक्ति, भावों को शुद्ध व्याकरण के साथ लिखित रूप में व्यक्त करना. नेक्स्ट पढ़ने समझने की क्षमता, हिंदी ग्रंथों और विचारों को पढ़कर भली भांति समझना. नेक्स्ट व्यावहारिक प्रयोग व पत्र व्यवहार, అలానే దైనందిన్ కామకాజ్ రాష్ట్ర భాష మే కర్ సక్నేకి క్షమత. మనం ఏంటండి, ఒక హిందీ టీచింగ్ చేస్తున్నటువంటి టీచర్స్గా మన యొక్క బాధ్యత ఉంటుంది. వీటన్నింటిపైన మనము స్కిల్ డెవలప్మెంట్ అనేది చేపించాల్సిన బాధ్యత మనకి ఉంటుంది. हिंदी अहिंदी क्षेत्रों में हिंदी शिक्षण का अंतिम उद्देश्य स्पीकिंग, राइटिंग, रीडिंग एंड व्यावहारिक रूप से कैसे प्रयोग करना. LSRW इट्स ए कॉमन थिंग. मौखिक अभिव्यक्ति, लिखित अभिव्यक्ति, पढ़ने समझने की क्षमता और व्यावहारिक प्रयोग व पत्र व्यवहार, इन 4 चीज़ों में उन्होंने सक्सेसफुल होना चाहिए. स्टूडेंट्स मस्ट बी सक्सेसफुल. ఓకేనా? నెక్స్ట్ మన హిందీ భాషను నేర్పించేటటువంటి టీచర్గా మన యొక్క లక్ష్యం కూడా ఇదే. ఇప్పుడు మనకి శిక్షణ ఉద్దేశం, ఒక లెసన్కి సంబంధించిన శిక్షణ ఉద్దేశం రాస్తాం. అంటే ఏంటి, మనము ఆ క్లాస్లో ఆ టాపిక్ పైన కన్ఫామ్గా పిల్లలు సక్సెస్ అయ్యేలాగా మనం చేయాల్సి ఉంటుంది కదండి. అలానే ఇక్కడ కూడా రైట్. నెక్స్ట్ థింగ్, हिंदी शिक्षक के अतिरिक्त व मनोवैज्ञानिक उद्देश्य. హిందీని జస్ట్ టీచ్ చేయడమే అనేది కాకుండా ఇంకొంచెం మనోవైజ్ఞానిక ఉద్దేశం, సైకలాజికల్గా ఏంటండి ఇస్ మనోవైజ్ఞాनिक उद्देश्य क्या होते हैं. हिंदी के प्रति रुचि जागृत करना, अर्थ, भाषा और साहित्य के प्रति स्वाभाविक आकर्षण पैदा करना. మనం జస్ట్ లాంగ్వేజ్ నేర్పించేసాం, లాంగ్వేజ్ నేర్పించడానికి మనం ఎంతో కష్టపడితే కాదండి. ఇంట్రెస్ట్, అలర్ట్నెస్, హిందీ క్లాస్లో కూర్చోవాలనే ఫీల్ మనం కలిగించాలి. సకారాత్మక దృష్టికోణక వికాస్. హిందీ మనము ఇప్పటిదాకా మనకు తెలియని భాష, మన లిపికి సంబంధం లేని భాష, ఇలాగ ఎన్నో కాంప్లికేషన్స్ ఉన్నాయి. కాబట్టి హిందీ అంటేనే ఒక నెగిటివ్ ఉద్దేశం అనేది ఉంటుంది. సో అలాంటిది కాకుండా सकारात्मक दृष्टिकोण का विकसित करना ज़रूरी होते हैं. हिंदी के प्रति किसी भी प्रकार के भय या पूर्वाग्रह को दूर करना चाहिए. మనము ఆ భయాన్ని అన్నది మనం తీసివేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మాతృభాష సే తులనాత్మక అధ్యయనం, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అప్పుడే చూడండి చిల్డ్రన్, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, తెలుగు और हिंदी की समानताओं का ज्ञान कराकर सीखने को सरल बनाना चाहिए. అంటే ఏంటండి, తెలుగు మరియు హిందీ పెద్ద కష్టమేం కాదు, దాదాపుగా చాలా వరకు ఈజీనే అనేటటువంటి ఫీలింగ్ని మనం కల్పించాలి. శిక్షక కామ్ సిర్ఫ్ రఠానా నహీ హై, జస్ట్ వారిని బైహార్ట్ చేయండి మీకు ఫుల్ స్కోర్ వస్తుంది, బైహార్ట్ చేయండి ఫుల్ స్కోర్ వస్తుంది, ఇది మాత్రమే ముఖ్యమైన ఉద్దేశం కాదు. బల్కి భాషా కే ప్రతి ప్యార్ और सम्मान पैदा कराना మనోవైజ్ఞానిక రూప్ సే సబ్సే జరూరీ హోతే హై. అంటే భాషను బోర్ కొట్టకుండా వాళ్ళు చక్కగా నార్మల్గా ఫీల్ అయ్యేలాగా మనము చేయవలసి ఉంటుంది. ఏంటండి నార్మల్గా ఫీల్ అయ్యేలాగా చేయడం అంటే ఏంటి లేదు, హిందీ పెద్ద కష్టమైన టాపిక్ కాదు. కావాలంటే తెలుగు మరియు హిందీని కలిపి
చూపిస్తాను అని చెప్పేసి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం ఎక్స్పోజ్ చేయాలి హిందీని. అప్పుడు ఎలాంటి కష్టాలు మనకి రావన్నమాట. ఒక హిందీ లాంగ్వేజ్ టీచ్ చేస్తున్న పర్సన్స్ లాగా వెళ్తే. నెక్స్ట్ एग्जामिनेशन पॉइंट ऑफ व्यू ఒక చిన్న క్వశ్చన్. मनोवैज्ञानिक दृष्टि से भाषा शिक्षण में सबसे महत्वपूर्ण क्या है? అంటే సైకలాజికల్గా హిందీ భాషా शिक्षण के मनोवैज्ञानिक उद्देश्यों में मनोवैज्ञानिक दृष्टि से सबसे महत्वपूर्ण चीज़ क्या है? అన్నింటికన్నా చాలా ద బెస్ట్, అన్నింటికన్నా ఫస్ట్, అరే నువ్వు రేపు ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతావేమో అని నాకు డౌట్గా ఉందిరా అనేటటువంటి నెగిటివ్ వర్డ్స్ మనం మాట్లాడితే రేపటికి పాస్ అవ్వాల్సిన స్టూడెంట్కి కూడా ఈరోజు నైట్ అంటే అయ్యో నా బెస్ట్ ఫ్రెండ్ ఫెయిల్ అవుతావేమో అని డౌట్గా ఉందన్నాడు, ఏం జరుగుతుందో ఏమో నాకు అర్థం కావట్లేదు అనే ఫీలింగ్ వస్తుందా రాదా? సో నెగిటివిటీని ఫస్ట్ ఎరేజ్ చేయాలి. నెక్స్ట్ ఇంట్రెస్ట్. నెగిటివిటీ లేకుండా ఉన్నప్పుడే మనము ఇంట్రెస్ట్ అయినా వస్తుంది. నెగిటివిటీ ఎక్కువగా స్ప్రెడ్ చేసి మీరు ఇంట్రెస్ట్ తీసుకురావడానికి ఎంత ట్రై చేసినా వేస్ట్. నెక్స్ట్ మాతృభాషా సే తులనాత్మక అధ్యయన్ కర్నా. మాతృభాషా సే తులనాత్మక అధ్యయన్, సరేనా? అంటే కంపారిటివ్ టీచింగ్. మనకు హిందీ భాష శిక్షణ అందులో తులనాత్మక అధ్యయన్ అనేది కూడా ఉంది కదండి. అలాగ చేస్తున్నప్పుడు చాలా ఫాస్ట్గా పిల్లలు నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ హిందీ సీఖనేకి ప్రముఖ సమస్య ఏ ఏంటండి? హిందీ సీఖనేకి ప్రముఖ సమస్య ఏంటండి? ప్రముఖ సమస్య, ఒక బెస్ట్ ముఖ్యమైన సమస్యలు. ఫస్ట్ థింగ్, మొదటిది ఏంటండి? లిపి సమస్య, ఉచ్చారణ కఠినాయి, శబ్ద భిన్నత, వ్యాకరణ అంతర్. టీచర్ మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది, గత 2-3 డేస్గా సేమ్ కంటెంట్ రిపీట్ అవుతున్న ఫీలింగ్ మీకు అనిపించిందా? ఎవరైనా చెప్పండి, జస్ట్ సింపుల్ సే ఎస్ ఆర్ నో. అంటే హిందీ భాషకు సంబంధించి హిందీ సాహిత్య అనేటటువంటి చాప్టర్ నుండి సిమిలారిటీ టర్మినాలజీ వర్డ్స్ రిపీటెడ్గా వస్తున్నాయి కదా. ఎందుకు వస్తున్నాయంటే ఇంటర్ కనెక్టివిటీ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకనే ఆ చాప్టర్లో ఉన్న కంటెంట్ ఈ చాప్టర్లో ఉన్నటువంటి కంటెంట్స్లో ఫైనల్గా మనము హిందీ ఆధునిక సాహితీకి నవీన ప్రవృత్తి ఆ చాప్టర్ తీసుకోండి. అదైనా సరే ఇదైనా సరే వీటన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సమస్యలు ఏమున్నాయి, కఠినత్వం ఎక్కడుంది, ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ చూసుకొని పిల్లలకి సక్సెస్ఫుల్గా టీచింగ్ చేయడమే మన ముఖ్య ఉద్దేశం. लिपि समस्या, देवनागरी लिपि और तेलुगु लिपि की आकृतियों में भारी अंतर, చాలా తేడాలు ఉండటం, ఉచ్చారణ కఠినాయి, మాతృభాష की ధ్వనిयों का प्रभाव, మదర్ టంగ్ లాంగ్వేజ్ యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఉండడం. ఎంటీ అంటే మదర్ టంగ్ లాంగ్వేజ్ యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఉండడం. నెక్స్ట్ హిందీ ఉచ్చారణ పర్ పడితే దాని యొక్క ప్రభావం అన్నది కంపల్సరీగా పడుతుంది. ఈవెన్ మనం మాట్లాడే భాష హిందీ అయినప్పటికీ నార్త్ ఇండియన్స్ మనం సౌత్ ఇండియన్స్ అని ఈజీగా గుర్తుపడతారు. కారణం మన యొక్క మాతృభాష ప్రభావం మన హిందీ పైన ఉంటుంది. శబ్ద భిన్నత, కఠిన తస్తమ శబ్దం और अपरिचित शब्दावली का భారీ ప్రయోగం. ఇక్కడ మన తెలుగు వర్డ్స్ సిమిలారిటీగా ఉన్నవి ఉన్నప్పటికీ కొంచెం టఫ్నెస్ ఎక్కువ ఉన్నటువంటి వర్డ్స్ ఎక్కువగా కనిపిస్తాయి. అలాంటి సమయంలో పిల్లలు కొంచెం కష్టపడడం అనేది ఎక్కువగా జరుగుతుంది. ఆ సందర్భాల్లో మనము కొంచెం ఇదేం ప్రాబ్లం లేదు అలా అని చెప్పేసి మనకి ఎలాగో బుక్స్లో లేవని చెప్పేసి టెక్స్ట్ బుక్ డిజైనింగ్ సరళసే కఠిన్కి ఓర్ లేదని మనం దాన్ని అలానే ఎస్సీఆర్టీలో వారు అవి కనిపించకుండా ఉన్నటువంటి లెసన్స్ ఉన్నాయి మనం ఏం చేస్తామని అనుకోకూడదు. మనం అలాగా డిజైన్ చేయాలి. ఒక లెసన్ని మీ స్టూడెంట్స్ మీ స్కూల్ స్టాండర్డ్ మీ స్కూల్లో మీ క్లాస్లో ఉన్న స్టూడెంట్స్కి తగ్గట్టుగా మీరు లెసన్ ప్లాన్ డిజైన్ చేయాలి. ఎందుకంటే మీకు మెథడ్స్ అన్నీ నేర్చుకోమని చెప్పారు కదా, ఆ మెథడ్స్ని ఉపయోగించి
మీరు కఠినత్వాన్ని తగ్గించాలి. व्याकरण अंतर, वाक्य रचना लिंग और कारकों के नियमों में బునియాది భిన్నత అంటే ఫౌండేషన్ డిఫరెన్షియేషన్స్ ఎక్కువగా ఉండడం అనమాట. సరేనండి. లిపి అలగ్ హోనేకే కారణ్ స్టూడెంట్ స్టార్టింగ్లోనే హిందీ ఓపెన్ చేయాలంటేనే భయపడతారు. ఇది తరచు 100%గా మనం ఫేస్ చేసేటటువంటి విషయం. మరి నెక్స్ట్ సింపుల్ క్వశ్చన్, అహిందీ భాషయోంకో అంటే అహిందీ భాష క్షేత్రపు పిల్లలు మనుషులు మనము హిందీ సీఖనే మే ముఖ్య బాధ క్యా హై? ఏంటండి? మాతృభాష ప్రభావం పడుతుంది, ద్వితీయ భాషకి ప్రకృతి మే భిన్నత. అంటే మాతృభాష యొక్క శైలి ద్వితీయ భాషా శైలి కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. స్ట్రక్చర్డ్ నేచర్ అన్నది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది కొంచెం కష్టం అన్నమాట. నెక్స్ట్ భోలీ సంబంధీ సమస్య और उसका समाधान. ఏంటండి? बोली संबंधी समस्या और उसका समाधान. हिंदी की अनेक बोलियाँ, हिंदी की अनेक बोलियाँ क्या क्या है? ब्रज, अवधी, भोजपुरी. నెక్స్ట్ మానక కడి బోలి అంటే ప్రామాణికముగా ఎక్కువగా ఉపయోగించేది కడి బోలి. అయితే ఇందులో బ్రజ్ భాష, అవధి, భోజ్పురి. టీచర్ మీకు ఒక విషయం చెప్తాను. ఏంటంటే మన టెక్స్ట్ బుక్స్లో రైటర్స్ ఉంటారు. ఒక రైటర్కి సంబంధించిన భాషా శైలి బ్రజ్ భాష అంటాం, ఒక రైటర్కి సంబంధించిన భాషా శైలి అవధి అంటాం, మరొక రైటర్ యొక్క రచనా శైలి భోజ్పూరి మిశ్రిత్ కడిబోలి అంటాం. పిల్లవాడికి ఒక డౌట్ వస్తుంది, బాబు నేను చదువుతుంది హిందీనా, బ్రజ్ భాషనా, అవధీనా, భోజ్పూరినా? కన్ఫ్యూజన్ అనేది ఎక్కువ అవుతుంది కదా. మనం ఏం చెప్తామంటే హిందీ టెక్స్ట్ బుక్ అంటాం. ఇక్కడేమో లోపలికి వచ్చిన తర్వాత బ్రజ్, అవధి, భోజ్పురి. అంటే స్టూడెంట్గా ఉన్నప్పుడు నేను ఇది ఫీల్ అయ్యాను. ఈరోజు ఎందుకో మీతో పాటుగా నేను మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ ఇన్సిడెంట్ అనేది నా వరకు వచ్చింది. అంటే నేను కూడా చదువుతున్నటువంటి రోజుల్లో నేను ఇది కూడా గమనించాను. మన హిందీ టెక్స్ట్ బుక్ అన్నారు, బ్రజ్ ఏంది, అవధి ఏంటి? అప్పట్లో మా టీచర్స్ కూడా పెద్దగా చెప్పేవాళ్ళు కాదు. అది టెక్స్ట్ బుక్లో ఉన్న లైన్ చదవాల్సిందే, అది ఆయన యొక్క లాంగ్వేజ్ అని చెప్పేవాళ్ళు ఆ కాలంలో. అంటే నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు నాకు జరిగింది చెప్తున్నానండి. అహిందీ భాషీ ప్రదేశం మే హిందీ కా కౌన్ సా రూప్ పढ़ाया जाना चाहिए. మన ప్రాంతాలలో ఏ భాష శైలిని ఎక్కువగా చెప్పాలి? మానక్ ఖड़ी बोली भाषा, शिक्षण केवल इसी मानक भाषा में होना चाहिए. ఖड़ी बोली భాష అంటే ఇక్కడ మనకు ఆధునిక సాహిత్యకి ప్రవృత్తియ, అందులో ఖड़ी बोली బాగా డెవలప్ అయింది. ఆధునిక హిందీ సాహిత్యంలో నవీన కవిత అయ్యి, అలానే వారి యొక్క ఫీలింగ్స్ తగ్గట్టుగా యథార్థతకి దగ్గరగా తీసినటువంటి కంటెంట్స్ ఉన్నాయి కదా. రైట్. సో ఇక్కడ ఏమంటున్నారంటే शिक्षण केवल इसी मानक भाषा में होना चाहिए. मानक भाषा क्या है? మానక్ కడి బోలి. అనేక బోలియా ఉన్నట్టు నేను బ్రజ్ భాషలోనే టీచ్ చేస్తానంటే వాడికి ఏం అర్థం కాదు. అవధి భాషలోనే టీచ్ చేస్తానంటే భోజ్పూరి పాటలు ఎప్పుడైనా విన్నారా మీరు? భోజ్పూరి పాటలు హిందీ పాటలు సిమిలర్గా ఉంటాయా? అసలు అర్థం అవ్వవు మనకి, చాలా కన్ఫ్యూజ్ అవుతాం. ఏంటయ్యా ఎలా ఉన్నాయా అని అనిపిస్తుంది. బట్ కానీ భోజ్పూరి సాంగ్స్ ఇట్ విల్ బి లుక్స్ సంథింగ్ డిఫరెంట్, వినసొంపుగా ఉంటాయి. కానీ కొన్ని పదాల యొక్క మీనింగ్స్ మనకు అర్థం అవ్వవు. ఇది జనరల్గా మనం ఫేస్ చేసేటటువంటి సిచ్యువేషన్ అనమాట. నెక్స్ట్ టీచర్ డ్రాయింగ్ ఎవ్రీథింగ్. నేను చిన్నగా ఓపిక్గా డ్రా చేస్తూ వాటిపైన హైలైట్ చేస్తూ మీకు చెప్తున్నాను. ఈజ్ ఇట్ ఓకే? ఎవ్రీథింగ్ బాగానే మీకు స్క్రీన్ స్ట్రక్ అవ్వడం, వాయిస్ బ్రేక్ అవ్వడం ఇవేవి లేకుండా జరుగుతున్నాయి కదండి? గుడ్. ఓకే, థ్యాంక్ యూ అండి.
అవుతున్నాయని అనుకుంటున్నాను, ఎందుకంటే స్మూత్గానే వెళ్తుంది. అలాంటి ఎర్రర్స్ ఏమైనా ఉంటే మీరు చాట్ బాక్స్లో ఇమీడియట్గా మీరు చెప్పచ్చు, నో ఇష్యూస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సబ్సి బड़ी चुनौतियाँ వ్యాకరణ సంబంధీ సమస్య. అన్నింటికన్నా ఒక పెద్ద సమస్య ఏమిటంటే व्याकरण. लिंग भेद. हिंदी में केवल 2 लिंग होते हैं, पुंलिंग स्त्रीलिंग. निर्जीव वस्तुओं का लिंग पहचानना कठिन है. మన తెలుగులో నపుంసక లింగం కూడా ఉంటుంది, కానీ హిందీలో పుంలింగ్ స్త్రీలింగ్ ఈ రెండే ఉంటాయి. నిర్జీవ वस्तुओं का लिंग पहचानना कठिन हिंदी में. कारक प्रयोग, कारक प्रयोग చాలా डिफिकल्ट. विशेष रूप में ने को ఈ లెటర్స్ మనము హిందీ బాగా నేర్చుకున్న టీచర్స్ కాబట్టి స్టూడెంట్ ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తున్నాడో పేపర్ కరెక్షన్ టైంలో ఫాస్ట్గా ఐడెంటిఫై చేయగలం, రైట్ కదా. కానీ హిందీ నేర్చుకోవడానికి 8th స్టాండర్డ్ క్లాస్లో కూర్చున్నప్పుడు స్టూడెంట్గా ఉన్నప్పుడు మనకు కూడా మన ఆన్సర్ షీట్లో మనం రాసినటువంటి ప్యాసేజెస్లో నీ, కో, కే, సే ఇలాంటి కారక చిహ్న ప్రయోగం దృష్ట్యా మనము మిస్టేక్స్ చేసి ఉంటాము. నేను చేశాను, మరి మీరు చేశారో లేదో. మీకు కన్ఫామ్గా పేపర్ కరెక్ట్ చేస్తున్నటువంటి మీ టీచర్ నోట్స్ కరెక్ట్ చేస్తున్నప్పుడు మీరు ఎగ్జామ్ రాసినప్పుడు మనం అలాంటి ఎర్రర్స్ వస్తాయి. బోర్డు పైన ఉన్నది చూసి రాసినప్పుడు కనిపించవు, బట్ కానీ ఎగ్జామ్స్లో ఇలాంటి ఎర్రర్స్ కనిపిస్తాయి. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు నేను ఫేస్ చేశాను, అలానే నా స్టూడెంట్స్కి కరెక్షన్ చేస్తున్నప్పుడు అక్కడ కూడా మనము అది చూసాం. సో అలాగ చూసినప్పుడు రెమిడియల్ టీచింగ్ వైపుగా వెళ్తాం. రెమిడియల్ టీచింగ్ తర్వాత ఉపచారాత్మక శిక్షణ కదా. ఇక్కడ చూడండి, వహ్ రోటీ ఖాతా హై పుంలింగ కర్త, వహ్ రోటీ ఖాతీ హై స్త్రీలింగ కర్త. డిఫరెంట్గా మనకు క్రియ బేస్ చేసుకొని మనం మార్చాల్సి ఉంటుంది. తెలుగు మే క్రియ ఇస్ ప్రకార్ లింగ్ కే అనుసార్ నహీ బదల్తీ హై. క్రియ అన్నది లింగ్ని బేస్ చేసుకొని తెలుగులో చేంజ్ అవ్వదు. సో కాబట్టి అప్పుడు మన పిల్లలకి కొంచెం హిందీ అండ్ తెలుగు కంపారిజన్ చేస్తున్నప్పుడు కష్టం అవుతుంది కదండి. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ హిందీ అనేది దాదాపుగా కష్టం అవుతుంది మనకి. సింపుల్ క్వశ్చన్ చూడండి, అహిందీ భాషియోं को హిందీ వ్యాకరణ में सर्वाधिक कठिनाई किस में होती है. ఎందులో ఎక్కువగా ఉంటాయి. निर्जीव पदार्थों का लिंग निर्धारण करने में और ने का प्रयोग करते समय. మీకు విషయం తెలుసు కదా, బాగా తెలుసు. నే ప్రత్యయ సంబంధిత గ్రామర్లో మనకు ఒక బాక్సే ఇచ్చాం నే లెటర్ కోసం మాత్రమే. కారక చిహ్న నే కోసం మనము ఒక సీటే ఇచ్చేసాం కంప్లీట్గా కదండి. ఇచ్చాం కదా. 1 2 3 4 5 6 7 8. ఓకే రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఉచ్చారణ సమస్య. ఉచ్చారణ సమస్య ఇంకా ఎన్ని ఉన్నాయి? 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21. ఇంకా మనము ఎక్కడున్నాం? 12లోనే ఉన్నాం. మనకి ఇంకా హాఫ్ అన్ అవర్ టైం పట్టచ్చు. 12 మనకు ఒక 20 minutes వేస్ట్ అయ్యాయి కదండి. ఎస్ రైట్. ఇక్కడ చూస్తే మనం కొంచెం ఫాస్ట్గానే వెళ్తామండి, డోంట్ వరీ. తెలుగు వర్సెస్ హిందీ ధ్వని అంతర్. క ఖ ప ఫ, ప ఫ బ బ మ ఉంటుంది మన తెలుగులో. హిందీలో ప ఫ క ఖ. అలానే షే స మన తెలుగులో సా ఒక్కటే ఉంటుంది, షా ఉంటుంది. अन्य భాషాओं का प्रभाव, अंग्रेजी और फारसी ధ్వనిयों का प्रभाव. ఎందుకంటే మనము క్లాసెస్లో మన హిందీ సబ్జెక్ట్ మాత్రమే కాకుండా ఇంగ్లీష్ కూడా ఉంటుంది కదా. మిగిలిన చాప్టర్స్ అన్నీ ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్తూ ఉంటారు కదా. సో ఆ సందర్భంలో ఇక్కడ వచ్చేటటువంటి సమస్యలు అన్నమాట. ఓకేనా. संयुक्त व्यंजनों क्ष त्र को बोलने में मातृभाषा का हस्तक्षेप. క్ష త్ర ఇవి
మన తెలుగు భాషలో పెద్దగా కనిపించవు, బట్ కానీ ఇక్కడ ఉంటాయి. अर्थ का अनर्थ भी होने की ఛాన్సెస్ बहुत ज़्यादा होते हैं. ఉచ్చారణ సమస్య ఎక్కువగా ఉంటుంది. उच्चारण सही उच्चारण सही ना होने पर अर्थ बदल जाता है. उच्चारण सही ना होने पर क्या होते हैं? अर्थ बदल जाता है. पानी जल, ఇక్కడ ఇంకొకటి పెడితే పానీ హాత్. చూడండి, ఒక చిన్న లెటర్ చేంజ్ చేసిన వెంటనే అంటే ఉచ్చారణ సమస్య మనకు ఎక్కువగా ఉంది. ధ్వనియోంక భ్రమ్, సిమిలర్ సౌండింగ్ ఉన్నటువంటి వాటి ద్వారా ప్రాబ్లం ఉంటుంది. ఉచ్చారణ दोष का सबसे बड़ा कारण क्या होता है? మాతృభాషా का ప్రభాव, క్షేత్రీయ భాష का ప్రభాव. అంతే కదండి. ఏది పెద్ద ప్రభావం? మాతృభాష ప్రభావము, అలానే క్షేత్రీయ భాష యొక్క ప్రభావం. నెక్స్ట్, प्रशासनिक एवं अन्य व्यावहारिक समस्याएं क्या है? प्रशिक्षित शिक्षक की कमी, वेल ट्रेंड टीचर्स तक, अहिंदी क्षेत्रों में हिंदी की विशेष शिक्षण पद्धतियों को जानने वाले कुशल शिक्षकों का अभाव అంటే ల్యాక్ ఆఫ్ ట్రైన్డ్ టీచర్స్, పాఠ్య పుస్తकों की कमी, टेक्स्ट बुक्स తక్కువగా ఉండడం, स्थानीय मनोवैज्ञानिक स्तर और रुचि के अनुसार రచిత్ ఉచిత పాఠ్య పుస్తకంకి అనుపలబ్ధత, అనగా స్థానియ భాషలకు అర్థవంతమయ్యేలాగా ఉండేటటువంటి టర్మినాలజీకి తగ్గట్టుగా ఉన్నటువంటి పుస్తకాలు చాలా తక్కువగా కనిపించటం. నెక్స్ట్, प्रशासनिक समस्या, विद्यालयों में हिंदी को ऐच्छिक या द्वितीय भाषा का उचित समय और महत्व ना मिलना. అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి కొన్ని సమస్యలు ఉంటాయి. ఏంటంటే సెకండ్ లాంగ్వేజే కదా, పాస్ మార్క్ తక్కువ కదా, ఇదేమంత ప్రియారిటీ కాదు. జస్ట్ స్కోర్ కోసం 10th మాత్రమే ప్రియారిటీ ఇస్తారు, ఎందుకంటే ఓవరాల్ మార్క్ షీట్లో రావాలి కాబట్టి. బట్ కానీ రిమైనింగ్ కేసెస్లో 6th, 7th, 8th, 9th ఇక్కడంతా దాదాపుగా హిందీకి నామమాత్రపు పీరియడ్స్ ఇవ్వడం, వాటి ద్వారా పూర్తిగా మనము నాన్ హిందీ స్టేట్ పిల్లవాళ్ళకి వెల్ ట్రైన్డ్ అయినటువంటి ఒక టీచర్గా బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోతాం మనం. కారణం ఇది కూడా ప్రశాసనిక సమస్య అయ్యే. విద్యాలయం మే హిందీకో ఐచ్ఛిక్, ఆప్షనల్ ఏంటంటే ఈరోజు హిందీ లేదా మరే ఇతర సబ్జెక్ట్ అని తీసుకోవచ్చని వీక్లీలో ఒక 2-3 పీరియడ్స్ అలా వదిలేస్తారు. ఇంకొకటి పీరియడ్స్ చాలా తక్కువ ఇవ్వటం, ఇలాంటివి ఉంటాయి. బట్ కానీ హిందీ డైరెక్ట్గా 10th స్టాండర్డ్కి వచ్చేసరికి పిల్లవాడికి ఫుల్ మార్క్స్ రావాలి. వాడైనా ఎంత కష్టపడాలి చెప్పండి. మనకు తక్కువ పీరియడ్స్ ఇచ్చి ఎక్కువ కంటెంట్ని డెలివర్ చేయమని చెప్తారు 6th, 7th, 8th, 9th. 10th మాత్రం హఠాత్తుగా పిల్లలకి హై స్కోర్ రావాలంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? చాలా కష్టం కదా. हिंदी क्षेत्रों में हिंदी शिक्षण की सबसे बड़ी प्रशासनिक बाधा क्या है? योग्य शिक्षकों और उपयुक्त पाठ्य पुस्तकों का अभाव और प्रशासनिक समस्या. మొత్తం ఈ 3 సమస్యలే ఏంటేంటి? प्रशिक्षित शिक्षक की कमी फर्स्ट, पाठ्य पुस्तकों की कमी नेक्स्ट, प्रशासनिक समस्याएं. మొత్తం ఈ 3 ప్రాబ్లమాటికేనండి. ఓకేనా? నెక్స్ట్, समस्याओं का समाधान, समस्यలకు సమాధానం. सरल भाषा का प्रयोग करना, प्रारंभ में कठिन संस्कृत तस्तम शब्दों से बचे, घट की जगह पर घड़ा, मयूर की जगह मोर का प्रयोग करें. మనము దాదాపుగా ఇప్పుడున్న టెక్స్ట్ బుక్స్ వీటిని ఫాలో అవుతున్నాయి. मातृभाषा से तुलना करना, तेलुगु और हिंदी व्याकरण की समानताओं को बताकर सिखाए ताकि डर खत्म होगे. ఇక్కడ ఏంటంటే తెలుగు భాష మరియు హిందీ భాష యొక్క గ్రామర్ని మనము కలిపి చెప్తున్నప్పుడు దాదాపుగా పిల్లలకి కొంచెం ఈజీ అవుతుంది అనమాట. సో అలా ఈజీ అవుతున్నటువంటి సందర్భంలో ఏమవుతుందండి, ఆటోమేటిక్గా ఆ భయం అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్, అభ్యాస్ ఆధారిత శిక్షణ అంటే ప్రాక్టీస్ నియम रटाने से अधिक भाषा के व्यावहारिक प्रयोग और बोलचाल के
अभ्यास पर बल देना चाहिए. అంటే ప్రాక్టీస్ బేస్డ్ టీచింగ్ అన్నది ఉండాలన్నమాట. ప్రాక్టీస్ బేస్డ్ టీచింగ్ ఎక్కువ ప్రయారిటీ ఇవ్వటం. अहिंदी भाषियों के लिए प्रारंभिक पाठ्य पुस्तकों में किन शब्दों का प्रयोग होना चाहिए? सरल से तद्भव शब्द की ओर. డైరెక్ట్గా సాంస్క్రిట్ వర్డ్స్ని కష్టమైన పదాలని డైరెక్ట్గా మనము పిల్లల వైపుగా తీసుకువెళ్ళకూడదు. సింపుల్గా ఒకసారి రివైజ్ చేస్తాను చూడండి. సమస్య ఓంకే సమాధాन, सरल भाषा का प्रयोग फर्स्ट पॉइंट. सेकंड वन मातृभाषा से तुलना, अभ्यास आधारित शिक्षण. సరేనా? నెక్స్ట్ డైరెక్ట్గా సంస్కృతము తస్తం తద్భవ శబ్దాలు అన్నీ కలిపేసి చెప్తే అంతే, పిల్లవాడికి ఇంకా అక్కడ ఉండాలనిపించదు. సమాధానాలు అనేవి మనమే వెతుక్కోవాలి. శిక్షకుకి భూమిక, ఒక బెస్ట్ టీచర్గా సక్సెస్ఫుల్ టీచర్గా ఉండాలంటే మనం ఏం చేయాలి చూడండి. స్పష్ట ఉచ్చారణ అన్నది ఉండాలి. నెక్స్ట్ शिक्षक का स्वयं का उच्चारण शुद्ध और मानक होना चाहिए क्योंकि छात्र उसी का अनुकरण करते हैं. सरल उदाहरण, स्थानीय परिवेश और दैनिक जीवन से जुड़े तो सरल उदाहरणों के माध्यम से पाठ को रोचक बनाना चाहिए. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, చాలా సింపుల్గా మీకు అందరికీ అర్థవంతం అవ్వాలని మనము సింపుల్ మెథడ్స్తో మీకు అందరికీ చెప్పుకుంటూ వెళ్తున్నాం. छात्रों को प्रेरित करना, స్టూడెంట్స్ని మనం మోటివేట్ చేయాలి. గల్తియోం పర్ డాంట్నే కే బజాయ్, అంటే తప్పులు జరిగినప్పుడు మనము తిట్టకుండా సకారాత్మక దృష్టికోण से उनका सुधार करना और उत्साहवर्धन करना, అంటే వాళ్ళని మోటివేట్ చేయాలి. సరే నో ప్రాబ్లం, దీని గురించి ఎందుకు నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు, ఏం కాదు, నువ్వు కన్ఫామ్గా సక్సెస్ అవుతావు, నో నీడ్ టు వరీడ్ అని మనము చెప్పడం అన్నమాట. సో దానివల్ల ఏమవుతుందండి, పిల్లవాడు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పడడు. అరే నేర్చుకుందాం, మన టీచర్ ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నప్పుడు మనం హిందీ నేర్చుకోవడంలో ఎందుకు కష్టం వస్తుంది అనేటటువంటి ఫీలింగ్ పిల్లల్లో కలుగుతుంది. నెక్స్ట్ అహిందీ భాషీ छात्रों को हिंदी सिखाने में शिक्षक का सबसे महत्वपूर्ण गुण क्या होना चाहिए? शुद्ध उच्चारण होना चाहिए और सहानुभूति व्यवहार करना, सरल उदाहरण देना, छात्रों को प्रेरित करना सभी होना चाहिए. అంటే లాంగ్వేజ్ రిలేటెడ్గా మనం ఇక్కడ లాంగ్వేజ్ రిలేటెడ్గా మాత్రమే చెప్తున్నాం. ఆదర్శ హిందీ శిక్షకే లియే శారీరక గుణం మనం మాట్లాడట్లేదు, హిందీ లాంగ్వేజ్ టీచర్కి ఉండవలసిన గుణాల గురించి మనం మాట్లాడామన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ప్రముఖ శిక్షణ విద్య ఏవేవి ఉన్నాయి? డైరెక్ట్ మెథడ్, బైలింగ్వల్ మెథడ్, స్ట్రక్చరల్ మెథడ్. వీటిని అవసరానికి తగ్గట్టుగా మనము ఉపయోగించాల్సి ఉంటుంది. ప్రత్యక్ష విధి చూడండి ఏంటండి, ప్రత్యక్ష విధి, ద్విభాషీ విధి, రూप गठन विधि. చూడండి मातृभाषा का प्रयोग पूर्णतः यहाँ पर वर्जित होते हैं, वस्तु दिखाकर सीधे हिंदी में नाम बताने के लिए हम करते हैं. ఇక్కడ ఏంటండి, మాతృభాషను డైరెక్ట్గా ఉపయోగించకుండా ఇప్పుడు మనము ప్రతి చోట ప్రతి క్లాస్లో ప్రతి చాప్టర్ హిందీ ఇంగ్లీష్ మీనింగ్ లేదా తెలుగు మీనింగ్, హిందీ ఇంగ్లీష్ మీనింగ్ తెలుగు మీనింగ్ ఇలాగ చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు ప్రతిరోజు చాలా బోర్ కొట్టేస్తుంది పిల్లలకి. సో ఒకానొక సందర్భంలో ప్రత్యక్ష విధి, మరొక సందర్భంలో बाइलिंगुअल टीचिंग मेथड. कठिन शब्दों और नियमों को समझने के लिए आवश्यकता अनुसार मातृभाषा का सहारा लेना ज़रूरी होते हैं. नेक्स्ट व्याकरण रटाने के बजाय वाक्य के पैटर्न स्ट्रक्चर्स निरंतर अभ्यास कराना. ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది? व्यावहारिक रूप से भाषा का विकसित करने के लिए ఈ స్ట్రక్చర్స్ బేస్డ్ కంటిన్యూయేషన్ ప్రాక్టీస్ బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒకే సమయంలోనే మనం టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము, అలానే మీనింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము, అలానే గ్రామర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. నేను స్ట్రక్చరల్ మెథడ్ని ఎక్కువగా క్లాసెస్లో యూజ్ చేస్తాను. స్ట్రక్చరల్ మెథడ్ని నేను ఎక్కువగా యూజ్ చేస్తానండి. ఎందుకంటే ఒకే టైంలోనే నేను గ్రామర్ చెప్పేటప్పుడు మళ్ళీ కొత్తగా నేను కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఏదో ఒక రోజు తరచూ మాట్లాడిన టాపిక్స్ ఉండడం వల్ల పిల్లలకి చాలా ఈజీ అవుతుంది అనమాట. రైట్? అన్నింటికన్నా బెస్ట్ మెథడ్ చాలా ఈజీ కాదు,
త్వరగా హిందీ నేర్పించాలనుకున్నప్పుడు ప్రత్యక్ష విధి, లేదు కొంచెం కష్టం అవుతుంది అనుకున్నప్పుడు అవసరానికి తగ్గట్టుగా మాతృభాషను ఉపయోగిస్తూ కూడా మనం చేసుకోవచ్చు. ఇక్కడ యాక్టివిటీ బేస్డ్ అప్కమింగ్ డేసెస్లో ఇప్పుడు అన్నీ ఎలా ఉన్నాయి, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఏంటండి, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, నెక్స్ట్ ग्रुप डिस्कशन, रोल प्ले करके सिखाना, छात्रों को सक्रिय रूप से भाषा की गतिविधियों को शामिल करना, नेक्स्ट ग्रुप डिस्कशन समूह चर्चा, छात्रों को आपस में टूटी फूटी हिंदी में बात करने के लिए अवसर देना, नेक्स्ट रोल प्ले नाटक और अभिनय के वास्तविक जीवन की परिस्थितियों का कक्षा में मंचन. ఇలాగ ఏమవుతుందంటే తెలుగు సే హిందీ అనువాద్, ఇక్కడ యాక్టివిటీ తెలుగు నుండి హిందీ ఎవరెవరు చెప్పగలరు ఇలాంటి పోటీలు పెడితే హిందీని నేర్చుకోవడానికి చాలా ఇంట్రెస్టెడ్గా వస్తారు. హిందీ గొప్పతనం మాత్రమే తెలుసుకొని దాని తర్వాత హిందీని ఎలాగ డెలివర్ చేయాలి, సింపుల్ మెథడ్స్, అలానే పెడగాజికల్గా కనెక్టివిటీ ఏముంటాయో వాటిని చూసుకోవాలి. ద బెస్ట్ మెథడ్ రోల్ ప్లే, అందులో వీరు ఎక్కువ పదాలని నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. డిఎస్సి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఒకసారి రివైజ్ చేస్తే ఇందులో మనం ఈరోజు డిస్కస్ చేసుకున్నవి हिंदी का व्यावहारिक व राष्ट्रीय महत्व, संपर्क भाषा के रूप में हिंदी बहुत इम्पॉर्टेंट है. नेक्स्ट सीखने की समस्या, ये विशेषकर उच्चारण दोष और मातृभाषा का प्रभाव ज़्यादा होते हैं, व्याकरण की अशुद्धियाँ ज़्यादा होते हैं, निर्जीव वस्तुओं के लिंग पहचान और नेकारक की प्रयोग होते हुए समय सॉल्यूशंस ఏంటి, सरल तद्भव शब्दों का प्रयोग करना चाहिए, मानक खड़ी बोली भाषा का प्रयोग करना चाहिए. शिक्षण के 4 मुख्य उद्देश्य क्या क्या है, LSRW की थिंग्स మనం टी तरफ से उपयोग करना कंपलसरी है. हिंदी और क्षेत्रीय भाषा के व्याकरण में सबसे बड़ा अंतर किस स्तर पर होते हैं, वाक्य रचना लिंग भेद, అది చాలా సింపుల్ థింగ్, అదేం పెద్ద కష్టమైన టాపిక్ ఏం కాదు, రైట్. ఐ థింక్ సో ఈరోజు మనము ఎండ్ వైపుగా వచ్చాం. ఇక్కడ సింపుల్ క్వశ్చన్స్ చూడండి. ఆంధ్రప్రదేశ్కి మాతృభాష కిస్ భాషా परिवार से है, द्रविड़ भाषा, करेक्ट. अहिंदी भाषी क्षेत्रों में हिंदी का मुख्य व्यावहारिक रूप क्या है, संपर्क भाषा, वेरी सिंपल आंसर. अहिंदी भाषियों को व्याकरण में सर्वाधिक समस्या किस में होती है, लिंग व कारक, లింగ్ మరియు కారక్ విషయంలో ఎక్కువగా ప్రాబ్లమ్స్ అన్నవి పిల్లలు ఫేస్ చేస్తుంటారు. ఇవి మీకు అవసరం లేదు, రైట్. ఓకేనా అండి, ఈ క్వశ్చన్స్తోనే మనం క్లోజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. జస్ట్ వెయిట్ 1 సెకండ్.